నమ్ముకున్నోడి బతుకు ఏమవుతుందనేది అనిల్ కుమార్ యాదవ్ను చూసిన తర్వాత మరోసారి నిరూపితమయ్యేటువంటి పరిస్థితి. అనిల్ కుమార్ యాదవ్కి సీటు లేపేయడంతో ఏదైతే నరసరావుపేట ఎంపీ అన్నాడో అది కూడా లేపేసేటువంటి పరిస్థితి రావడంతో జగన్మోహన్ రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరుగుతూ బండ బూతులు తిట్టినట్టుగా తెలిసింది. అసలు అనిల్ కుమార్ని ఎందుకు లేపేశాడు, అసలు ఎక్కడికి పంపించాలనుకుంటున్నాడు, ఏం జరుగుతుందనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే అనిల్ కుమార్ యాదవ్ నోటి తొత్తర గురించి మనందరికీ తెలుసు. అతనికి నీటిపారుదల శాఖ ఇస్తే దాని నోటిపారుదలను ఊహించుకున్నటువంటి ఆ దౌర్భాగ్యుడు ఒక్క ప్రాజెక్టు కట్టడం చేత కాలేదు, కానీ లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కారు కూతలు కూసినటువంటి నీచత్వం మనందరికీ తెలుసు. మరి నాయన పోలవరం కట్టరా అంటే 1% 20% కాదన్నా, అసలు కట్టి చూపిస్తా చూడు 2021 పోలవరం జోన్ అన్నాడు. అబ్బొక్కాగాడు మంత్రి పదవి ఊడిపోయిందని కదా వేరే విషయం. అయితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి కోసం కారు కూతలు కూశాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు. సరే, బెట్టింగ్ మాఫియా దగ్గర నుంచి ఆ నిచ్చుడు చేయనటువంటి దుర్మార్గాలు లేవు. అయితే నెల్లూరులో ప్రజలు చెప్పుతో కొడతారో చీపుర్లతో కొడతారో అనేటువంటి భయంతో, ఆందోళనతో, పైగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిని ఆ రోజు వాళ్ళు ఊహించుకున్నటువంటి ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఈ దౌర్భాగ్యుడు పోటీ చేస్తే నెల్లూరులో ఎత్తిపోతామని చెబితే ఇతన్ని తీసేసి ఇతన్ని లేపేస్తే మళ్ళీ వాడు నోటి దూలకి అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్లి నరసరావుపేటకు పోటీ చేపించి ఇతన్నేదో పీకుతాడంట, ఇతన్నేదో పొడుస్తాడంట. అక్కడ ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారికి వెన్నుపోటు పొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ నెత్తిన కిరీటం పెడతాడా? నెల్లూరు ప్రజలు మొహాన ఓస్తారని ఇక్కడ చేసినటువంటి దందాలు, దోపిడీలు, అరాచకాల వల్ల కాలిపోయాడు కాబట్టి ఇవాళ అక్కడికి తోశాడు. అయితే మొత్తానికి నెల్లూరుకి ఎవరికి తెలియనటువంటి ఒక అభ్యర్థిని పెట్టుకున్నాడు. ఆ తర్వాత నెల్లూరు ఎంపీగా అనుకున్నటువంటి వేమిరెడ్డి గారు తెలుగుదేశంకి జాయిన్ అవ్వడంతో ఏదైతే బూత్ కార్యక్రమాలు, బూత్ భాగోత్వంలో అత్యంత నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజ్యసభ సభ్యుడిగా పేరొందినటువంటి విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేస్తాడని చెప్పారు. ఆ తర్వాత తెల్లారేసరికి అతను పోటీ కాస్త పక్కకు పోయి అభ్యర్థి కాస్త రీజనల్ కోఆర్డినేటర్గా మారిపోయాడు. ఎందుకంటే ఓడిపోతానని అతనికి తెలుసు. నెల్లూరులో 7 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం గెలుస్తుందని వాళ్ళకి తెలుసు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ని మళ్ళీ అక్కడి నుంచి తీసి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా వేద్దామా, ఎట్టాగో వేమిరెడ్డి వెళ్ళిపోయాడు కదా, లేదంటే ఎట్టాగో నుంచి ఎమ్మెల్యేగా లేపేశాం కాబట్టి ఎంపీగా వేపిద్దామా ఈ నోటి దూల క్యాండిడేట్ని అనేటువంటి ఉద్దేశంతో నరసరావుపేట నుంచి లేపి మళ్ళీ నెల్లూరు వేద్దామనుకుంటున్న అనిల్ అంటే జగన్మోహన్ రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్ను నమ్మి రాజకీయం చేస్తే మంత్రి పదవి ఇచ్చి దాన్ని పీకేసి మళ్ళీ నెల్లూరులో పోటీ చేస్తా అంటే ఇక్కడి నుంచి వెంకటగిరి అని, ఉదయగిరి అని, కావాలని అన్ని చోట్ల తిప్పి ఇక్కడి నుంచి తన్ని 3 జిల్లాల అవతల ఎక్కడో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయమంటే ఏడకొచ్చి పని చేయటం మొదలు పెడితే 4 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ నెల్లూరు బొమ్మంటే ఓడిపోయే సీటు కాబట్టి విజయసాయిరెడ్డి తప్పుకుంటే ఇప్పుడు నన్ను పోటీ చేయమంటున్నావా? నీ వాడకమేందిరా స్వామి, నిన్ను నమ్మితే ఏదో పీకుతావు అనుకుంటే నిన్ను నమ్మిన వాళ్ళందరినీ అస్సాం ట్రైన్ ఎక్కేసేటువంటి కార్యక్రమం చేస్తున్నావు కదరా స్వామి. పైగా నీకు గతంలో ఎవరైతే బలంగా నిలబడ్డారో వాళ్ళని దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. ఆనం కుటుంబం వెళ్ళిపోయింది, మేకపాటి కుటుంబం చీలింది, ఇక కోటమిరెడ్డి పార్టీ మారేశాడు, మాగుంట జాయిన్ అవ్వడానికి సిద్ధమైపోయాడు, మైదర్ రెడ్డి అవమానించబడ్డాడు. ఈ రకంగా నెల్లూరు పెద్దారెడ్డులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి నేపథ్యంలో పెద్దోళ్ళకే దెబ్బేసినటువంటి నువ్వు నన్ను నీ పక్కనే పెట్టేసుకొని రాడ్డేసినవరా స్వామి అన్నట్టుగా అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగినట్టుగా తెలిసింది. అయితే ఈ దౌర్భాగ్యుడు 2.5 సంవత్సరాలకు పైగా మంత్రిగా ఉండి పోలవరం ప్రాజెక్టుని 1% పూర్తి చేయలేక ప్రాజెక్టుకి దబరాగిన్నికి తేడా తెలియనటువంటి పనికిమాలినోడు, క్యూసెక్కి టీఎంసీకి సంబంధం ఏంటో తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిగా నీటిపారుదల శాఖ మంత్రిగా దిగిపోయి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కనీసం నెల్లూరు జిల్లా కన్నా పీకిందేమన్నా ఉందా అంటే చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి ఈ దౌర్భాగ్యుడు పొద్దున లేస్తే లోకేష్ గారిని అంటాడు, కారు కొత్తలకు వస్తాడు, అదేమంటే టైట్ సెట్లు వేసుకుని ఇటు గంగ బాడీ ఉందని బొక్కలోది అంటాం తప్ప నువ్వు ఇప్పటి వరకు పీకిందేంది? అధికార పార్టీలో 4 సంవత్సరాల 10 నెలలు ఉండి నెల్లూరు నగర శాసనసభ్యుడిగా ఉండి నువ్వు చేసినటువంటి అభివృద్ధి కానీ, ప్రజలకు అందించినటువంటి సంక్షేమం కానీ ఏమన్నా ఉందా? ఉంటే ఇక్కడి నుంచి నువ్వు పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక్కడ పనికిరాని చెత్త నరసరావుపేటలో బంగారం అవుతుందా? అక్కడ పనికిరాని చెత్త ఇప్పుడు మళ్ళీ నెల్లూరు పార్లమెంటులో సువాసన వెదజల్లేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ఇవాళ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకు పట్టినటువంటి శని, నెల్లూరుకు పట్టినటువంటి దరిద్రం అనేది ఇవాళ నెల్లూరు ప్రజలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంతకంటే దిక్కు లేక, ఇంతకంటే ఆప్షన్ లేక, ఇతనికంటే అక్కడ పోటీ చేయడానికి ఎవడు ముందుకు రాక
ఇప్పుడు నర్సరావుపేట నుంచి మళ్ళీ ఇతన్ని తీసుకొచ్చి విజయసాయిరెడ్డి కూడా హ్యాండ్ ఇచ్చిన తర్వాత నెల్లూరు ఎంపీగా ఇతన్ని పోటీ చేపించాలి అనుకుంటున్నాడంట. ఒరే నాయన, నెల్లూరులో కనుక ఇతను ఎంపీగా పోటీ చేస్తే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయబోయేటువంటి వేమిరెడ్డి గారు 2 లక్షలకు పైగా మెజారిటీతో పార్లమెంటు సభ్యుడిగా గెలుస్తాడు. 7 అసెంబ్లీ స్థానాలు ఉదయగిరి కానీ, కందుకూరు కానీ, నెల్లూరు సిటీ కానీ, రూరల్ కానీ, కొవ్వూరు కానీ, కావలి కానీ, ప్రతి ఆత్మకూరు కానీ ప్రతి నియోజకవర్గం కూడా భారీ మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది.